పంజాబ్ లో వాళ్ళు చేసేటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ మనకి తెలంగాణలో చేసేది డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మనం ఆ వ్యవసాయ విధానాన్ని మనం అవలంబిస్తాం. హై కాస్ట్ లో ఈల్డ్ ని అది నిజమేనా, లేకపోతే నిజంగా మనం లో కాస్ట్ హై ఈల్డ్ తెచ్చుకోవచ్చా? ఒక అపోహ ఏంటంటే ఆర్గానిక్ లో ఈల్డ్ తక్కువ వస్తుంది. ఆర్గానిక్ లో ఈల్డ్ ఎందుకు తక్కువ వస్తుంది అంటే నువ్వు భూమిని పూర్తిగా నాశనం చేసావు కాబట్టి, అందులో సారం లేకుండా చేసావు, భూమి నిర్జీవం అయిపోయింది, నిత్తేజమైంది, నిస్సారం అయింది. కాబట్టి అక్కడ మనకి ఈల్డ్ అనేది పోయింది. పంచగవ్య అంటే 5 ఏంటండి సార్ అవి? పంచగవ్య అంటే ఆవు నుంచి లభ్యమైన పంచ పదార్థాలతో తయారు చేసేది దాన్ని పంచగవ్య అంటారు. ఒక 10 గ్రాముల పేడలో దాదాపుగా 330 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి అందుకని ఏం చెప్తారంటే దాని సింబాలిక్ గా ఆవులో 330 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తారు. నమస్కారం మై డియరెస్ట్ సబ్స్క్రైబర్స్. మనందరికీ ప్రకృతి పచ్చదనం చాలా చాలా ఇష్టం. అది లేకపోతే మన ఉనికే లేదు. సేంద్రియ వ్యవసాయం గురించి చాలా మందికి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది, నాకు కూడా. అందుకనే ఈరోజు మనం మాట్లాడబోతున్నాము శ్రీ మురళీకృష్ణ గారితో. మురళీకృష్ణ గారు అటు స్టేట్ అండ్ అలాగే గవర్నమెంట్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటర్, దాంతోపాటుగానే ఫీల్డ్లో 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సాయిల్ మైక్రోబయాలజీ, అలాగే బయోగ్యాస్ టెక్నాలజీ, ఆక్యుపంచర్, ప్రాణిక్ హీలింగ్, వీటన్నిటిలోనూ అనుభవజ్ఞులు. 3000కి పైగా ఫార్మర్స్కి వారు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఆర్థిక భరోసాని ఎలా తీసుకొని రావచ్చు ఈ ఫార్మింగ్లో అనే విషయం మీద కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనం కలుద్దామా మురళీకృష్ణ గారిని? సో వీరే మురళీకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో మురళీకృష్ణ గారిని నేను అంతకుముందు కలవటము, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వారు మాట్లాడటము తెలుసుకున్న తర్వాత ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి కూడా ఎవరైతే హోమ్ గార్డెనింగ్ చేస్తారో అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటారో మీ ద్వారా తెలియజెప్దామని ఈ చిన్న ప్రయత్నం. సంతోషం. సో చాలా థ్యాంక్స్ అండి మీరు ఒప్పుకున్నందుకు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనకి న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలా డిఫరెంట్ నేమ్స్తో మనం వింటూ ఉంటాము. కానీ కెమికల్ ఫార్మింగ్ అంటే ఒకటే ఉంటుంది. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో మాత్రం చాలా రకాలు ఉన్నాయి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెథడ్ చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? నిజమే, చాలా రకాలు ఉన్నమాట మటుకు వాస్తవమే. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్పికే అంటే నత్రజని, భాస్వరము, పొటాష్తో మొదలైనటువంటి రసాయనాల వ్యవసాయం అనేది ఒక సాయిల్ లివింగ్ సాయిల్గా పరిగణించట్లేదు. అది ఒక సాయిల్ మనం మొక్కలని పెంచుకోవటానికి ఒక మాధ్యమం లాగానే దాన్ని చూసి ఇవి వేస్తే చాలు అది పెరుగుతాయి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ బేస్ అంతా కూడా ఎన్పికే థియరీ మీద, కెమికల్స్ మీద ఆధారపడింది. కానీ మన భారతదేశం కానీ ఆ విధంగా చూస్తే ప్రపంచంలో కానీ విభిన్న వాతావరణాలు, విభిన్నటువంటి సాయిల్స్ కూడా స్ట్రక్చర్స్ మారుతుంది, ఎన్విరాన్మెంట్స్ మారుతున్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే మనం ఈ భూమిలో ఒక మనం నుంచున్న చోట సాయిల్ ప్రొఫైల్ తీసుకుని టెస్ట్ చేసినట్టయితే అందులో ఉన్న మైక్రో ఆర్గానిజం కానీ మినరల్స్ కానీ ఒక రకంగా ఉంటాయి. ఒక్క 4 అడుగులు అవతలకేసి అంటే ఒక గజం తర్వాత అవతలకేసి మళ్ళీ అదే సాయిల్ ప్రొఫైల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం అంటే సూక్ష్మాణు సూక్ష్మజీవులు కానివ్వండి, అలాగే లవణాలు కానివ్వండి, ఖనిజ లవణాలు కానీ అన్నీ కూడా చాలా మారుతుంటాయి. అసలు ఒక అడుగుకే అంత డిఫరెన్స్, అంత డైవర్సిటీ ఉంటుంది. సో వాస్ట్ ఈ ఇంతటువంటి ప్రపంచంలో అనేక రాష్ట్రాల్లో విభిన్న వాతావరణాలు, విభిన్న సూక్ష్మజీవులు, సాయిల్ ప్రొఫైల్స్ చాలా మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు పంజాబ్ లో వాళ్ళు చేసేటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ మనకి తెలంగాణలో చేసేది డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మనం ఆ వ్యవసాయ విధానాన్ని మనం అవలంబిస్తాం. కానీ బేసిక్ ప్రోటోకాల్లో కొన్ని ఉంటాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది మన గోమాత అంటే ఆవు పేడనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇదైతే కామన్ కదా అందరికి. ఇందులో కూడా ఏమైనా మారుతుందా? వాటిలో ఏం మారవు. ఏదైతే మూలాలు ఉన్నాయో మూలాలకు మనకు వాడుకునేటువంటి ఔషధాలు కానివ్వండి, లేకపోతే వనరులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జీవాలు అంటే కనుక కొన్ని చోట్ల ఆవులు ఒక రకంగా ఉంటాయి. ఆవులు ఆవే, కానీ మనం ఒక రాష్ట్రంలో ఒక విధమైనటువంటి ఆవు ఉంటుంది, చలి ప్రదేశంలో ఒక రకమైన ఆవులు ఉంటాయి, ఎండ ప్రదేశంలో ఎండను తట్టుకునే వాతావరణ పరిస్థితుల్లో ఆవులు ఉంటాయి. బట్ ఆవు మటుకు బేసిక్ మూలం. చాలా మంది అక్కడెక్కడో ఉండేటువంటి ఆవుల్ని ఇక్కడ తీసుకొని వచ్చి పెంచుతూ ఉంటారు కదా, అది కరెక్టేనంటారా? అంటే అది మన వాతావరణానికి అనుగుణంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. జనరల్ గా భారతదేశంలో ఏంటంటే మన యొక్క
అదృష్టం ప్రపంచంలో ఉన్న వాతావరణ పరిస్థితులన్నీ కూడా మనకి భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు కాశ్మీర్లో చూస్తే ఒక వాతావరణం ఉంటుంది. అవును. ఇటు మనం ఆంధ్రాలోకి వచ్చి మనం మూల ప్రాంతాలకు వెళ్తే కొన్ని కొండలు, గుట్టలు, రాళ్ళు, అసలు ఎండాకాలంలో ఎండ 50 డిగ్రీల దాకా కూడా ఇక్కడ ఉంటుంది. కరెక్ట్. కాబట్టి ఇట్లా విభిన్న వాతావరణాల కలయిక సమ్మేళనం మన భారతదేశంలో ఉంది. ఇంత బయోడైవర్సిటీలో చాలా చేంజెస్ ఉన్నప్పటికీ ఇవి పక్కనే ఉన్నాయి. సపోజ్ కేరళ ఉంది, కేరళ పక్కన తమిళనాడు ఉంది. అక్కడికి ఇక్కడికి వాతావరణ పరిస్థితుల్లో తేడా ఉంటాయి. అక్కడున్న జీవులకి ఇక్కడున్న జీవుడికి ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, ఇంటి పక్షులు కానివ్వండి స్లైట్ తేడా ఉంటాయి. కానీ ఆ బార్డర్లో ఉండి అక్కడి నుంచి యువతలకు వచ్చినప్పుడు ఇవి తొందరగా అక్లమటైజ్ అయిపోతాయి. అటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. అంటే మరీ చాలా గ్యాప్ కాశ్మీర్లో ఉండే జీవులను తీసుకొచ్చి మనం ఒక తడవ ఆంధ్రప్రదేశ్లో వదిలేస్తే ఆ వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతాయి యానిమల్స్. చాలా సంవత్సరాలు కూడా పడుతుంది అడాప్ట్ అవ్వడానికి, చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనం ఏదన్నా ఒక ప్రాంతం నుంచి ఆవులు మనం తీసుకొచ్చి ఇటువంటి పరిస్థితులకు తీసుకురావాలంటే దానికి మనం ఎక్కడైతే తీసుకొద్దాం అనుకుంటున్నామో ఆ వాతావరణానికి, మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్న వాతావరణానికి కొంచెం సారూప్యత ఉందా లేదా చూసుకుంటే మనం తీసుకొస్తే తప్పకుండా అవి అడాప్ట్ అయిపోతాయి. సో నేను అడిగినటువంటి మొదటి ప్రశ్నకి సమాధానం అయితే ఏంటంటే న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రకరకాల పద్ధతులు ఉండడానికి గల కారణం సాయిల్. ఒక్కొక్క దగ్గర ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, సాయిల్ వల్ల ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ ని పాటిస్తూ ఉంటారు. ఇందులో తప్పు లేదు. లభ్యమైనటువంటి వనరులు ముఖ్యం. మనకి ఇప్పుడు ఇది కావాలి, ఈ జంతువుతో మీరు తీసుకొచ్చి దాని నుంచి లభించే మూత్రంతోనో లేకపోతే కనుక విసర్జన పదార్థం డంగుతోనో మీరు వ్యవసాయం చేయండి అంటే మనకి అది ఇక్కడ లభ్యం కాదు. కరెక్ట్. అది మనకి పద్ధతుల్ని మనం చెయ్యాలని మనసులో ఉన్న సంకల్పం ఉన్నా కూడా ఆ విధంగా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయన్నా కూడా అక్కడ అవైలబిలిటీ లేదు. దీన్ని ప్రాతిపదికగా తీసుకుని వ్యవసాయాన్ని వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితుల్లో వనరులతో, భూమి తత్వము, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా చూసుకుని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆయా ప్రకారంగా వాటికి విభిన్న పేర్లు వచ్చినాయి. అట్లాగే వీటిని పేర్లు ఉన్నాయి. సపోజ్ బయోడైనమిక్ అగ్రికల్చర్ అంటారు. అదేంటి కాస్మిక్ ఎనర్జీ, వాటిని ప్లానెట్స్ దాని మీద బేస్ అయ్యి చేసుకున్నది బయోడైన్. అట్లాగే మన పూర్వకాలంలో ఋషుల కాలం నాడు కశ్యపుడు రాశారు, అట్లాగే వరాహమిహిరుడు రాశారు. ద్రవణ వేదంలో కూడా చాలా డీటెయిల్డ్గా ఇంప్లిమెంట్స్ దగ్గర నుంచి భూమి తత్వము, భూమి ఎన్ని రకాలు ఉంది, దాన్ని ఎలా అవలంబించాలి. అట్లాగే సురపాలుడు రాసిన ఉషాయుర్వేదంలో కూడా చాలా కూలంకుషంగా చర్చ ఉంది, వివరించారు ఏ క్రాప్స్ ఎప్పుడు వేయాలి, ఎట్లా వేయాలి. కాబట్టి ఆ ఋషుల కాలం నుంచి కూడా అనేక మంది పరంపరంగా వ్యవసాయ విధానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ రవిశోత చెప్పాడు, ఇప్పుడు సురపాలు రాశాడు వృక్షాయుర్వేదం, అయితే సురపాల వృక్షాయుర్వేద అంటాం. అయితే కశ్యపుడు రాసిందనే కశ్యపుడు వ్యవసాయ విధానాలు. కాబట్టి ఇది దేవర్ నేమ్డ్ ఆఫ్టర్ ది రిషి. అది వారిని గురించి సుమ్మగారు కూడా చెప్పారు, మీరు దీనికి ఇది అంటే సుమ్మగారు చెప్పింది అని మన రిఫరెన్స్ లో కూడా మీకు అలా వచ్చేస్తుంది. అది అట్లా ఆ కాలం నుంచి వేళకాలం నుంచి కూడా పరంపరంగా అనేక వ్యవసాయం అనేది చాలా అద్భుతమైనటువంటి చర్చ జరిగింది, గ్రంథస్థం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకుంటున్న వాళ్ళకి కొంచెం లో ఈల్డ్ హై కాస్ట్ అని చెప్తూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ కాదు, 100% తప్పు. ఎందుకనంటే సేంద్రియ వ్యవసాయము అనేది భూమిలో ఉన్నటువంటి కర్బనము, నత్రజని ఈ రెండు కలిస్తే హ్యూమస్ తయారవుతుంది. భూమిలో ఉండేటువంటి నత్రజని కర్బనము అంటే కార్బన్, నైట్రోజన్ అండ్ కార్బన్, నైట్రోజన్ కార్బన్ ఈ రెండు కాంబినేషన్స్ ని 30:1 కానీ 25:1 కానీ ఉన్నట్టయితే అది భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి మంచి ఆహారం. ఓకే. అది ఎప్పుడైతే మంచి ఆహారం దొరుకుతుందో అప్పుడు ఈ సూక్ష్మజీవులన్నీ కూడా వేగంగా పనిచేసి దాన్ని సారవంతమైన మక్కబెట్టి, సారవంతం అంటే ఫెర్మెంటేషన్, ఇంకో విధంగా చెప్పాలంటే వంట చేసి వండి కనుక వడ్డించినట్టుగా ఈ పదార్థాలని వండి మంచి సారవంతమైన భూమిని తయారు చేస్తాయి. ఓకే. అది దాన్నే హ్యూమస్ అంటాం మనం. అసలు వ్యవసాయానికి మూలం ఆయువు పట్టు హ్యూమస్. ఓకే. ఇందులో తత్వం ఏంటంటే నీటిని, తేమని పట్టుకుని ఉంటుంది. అట్లాగే తేమతో పాటు గాలి కూడా లోపలికి పోయి వేరు వ్యవస్థకి చక్కటి గాలి కానీ తేమ కానీ అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ప్రపంచంలోనే వ్యవసాయం అనేది ఆర్టిఫిషియల్ యాక్టివిటీ. అవునా? అదేంటి మరి న్యాచురల్ ఫార్మింగ్ అంటారు కదా? అసలు న్యాచురల్ ఫార్మింగ్ అనేది లేదు. ఆ, యాక్చువల్గా ఏంటంటే ఆ వ్యవసాయం అనేది అసలు భగవంతుడు సృష్టి జరిపినప్పుడు వ్యవసాయం గురించి ఆలోచించాల. ఉమ్, ప్రకృతితో పాటు మనుషుల్ని జీవులు అనేక రకాల జీవుల్ని సృష్టించి మీరు బతకండి అని చెప్పి అడవిలో పంపించేది. ఉమ్, అడవిలో జీవిస్తూ ఉండేవాడు. అంటే నాగరికతకి ముందు అంటే రాతయుగం నుంచి కనుక చరిత్రను పరిశీలించినట్టయితే వ్యవసాయం అనేది లేదు. ఉమ్, అక్కడ ఉన్న కందమూలాలు అనుకోండి, లేకపోతే కుందేళ్ళు, ఇంకోటి దుప్పులు, ఎవరికి శక్తి, ఎవరి ఆహారం అలవాట్లు, ఎవరి బలాలను బట్టి జంతువులు, అంటే మా హ్యూమన్ ఆల్సో ఏ సోషల్ యానిమల్, సొసైటీలో నివసిస్తున్నాడు. బట్ బేసికల్లీ ఈజ్ అన్ యానిమల్. అవును. కాబట్టి ఒకటి సుపీరియారిటీ ఏంటంటే మైండ్, ఎక్స్ప్రెషన్, పర్సెప్షనరీ స్కిల్స్ ఇవే ఉన్నాయి. కాకపోతే ఈ మనిషి అక్కడికి వెళ్ళి ఉండటంతో ఏమవుతున్నదంటే ఎవరికి ఆహారం కావాలంటే వాళ్ళకి లభ్యమైంది తింటాం. కొట్టి చంపేసి తింటామా లేకపోతే వేటాడి తింటామా అనేది ఒకటి. వాటితో పాటు కందమూలాలు ఏవి దొరికితే అది ప్రకృతిలో అక్కడ లభించిన పదార్థాలు తిని బతికి జీవితం గడపడం అంతే. అయితే ఈ ఫార్మింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మరి? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ యానిమల్స్ ఏవైతే క్రూరమృగాలు బాగా పెరిగి మనుషుల్ని ఎక్కువగా తినటం మొదలుపెట్టినాయి. తిన్నప్పుడు వీళ్ళందరూ బాగా ఆలోచించి ఏం చేయాలి, ఇందులోంచి మనం ఎట్లా బయటపడాలి అంటే మీలాంటి తెలియని వాళ్ళు ఒక సజెషన్ సజెషన్స్ ఇచ్చారు, ఫార్మింగ్ చేద్దాము చేసి ఏం చేశారంటే ఈ జంతువులన్నీ కూడా చెట్ల నుంచి పుట్ల నుంచి గట్ల చాట నుంచి వచ్చి మనని అటాక్ చేస్తున్నాయి, మనకి తెలియట్లేదు. కాబట్టి ముందు అవి వస్తే కనపడేటట్టుగా మనము ఈ జంగిల్స్ అనే ఈ చెట్లు పుట్టలు గట్లు అన్ని కూడా మనం శుభ్రం చేసుకుందాం. అచ్చా, అంటే దూరం నుంచి వచ్చినా కూడా మనకు కనపడతాయి. కొంత మనం రక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో చెట్టు వెనకాల దాక్కుని అటాక్ చేయకుండా భూమిని క్లియర్ చేయడం మొదలు పెట్టారు. ఆ క్లియర్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి తెల్లారు లేచిన దగ్గర నుంచి గాలి నీరు కావాలి. అయితే నీరు ఎక్కడైతే ఎక్కువ లభ్యం ఉందో అటువంటి ప్లేసెస్ ని ముందు వాళ్ళు చూసుకుని నదులు కానీ తటాకాలు కానీ చెరువులు సెలయేళ్ళు ఇటువంటి ప్రాంతాలని వాళ్ళు ఎంచుకొని అక్కడ మొత్తం జంగిల్ మొత్తం క్లియర్ చేసేసారు. అక్కడ క్లియర్ చేసి దాని చుట్టూతా ఈ కొమ్మలతో వాటితో ఒక ఫెన్సింగ్ లాగా వేసుకుని ఉండటం మొదలు పెట్టారు. అంటే ఉండటం బాగానే ఉంది, అవి వస్తే కనబడుతున్నాయి, దాక్కుంటున్నారు, డప్పులు కొట్టడం ఏదో వచ్చి మొత్తం రక్షించుకుంటున్నారు. మూతలు చేసి చప్పుడు చేసి ఎంబటబడి రాళ్ళు పెట్టి అందరు కలిసి సామూహికంగా. కానీ తెల్లారులేస్తే ఫుడ్ కావాలి. ఫుడ్ ఎక్కడ ఉంది? ఫారెస్ట్ లో ఉంది. మళ్ళీ వీళ్ళు పొలం కలిసి అందరు పొద్దున్న ఫారెస్ట్కి వెళ్ళారు. సరే నిన్నైతే తప్పుకున్నారు, ఎక్కడ మీరు నివాసం ఏర్పరచుకున్నారు, సరే మీరు రావాలి కదా చూసుకోండి అని అక్కడ అటాకింగ్ రెడీగా చేసి అవి అటాక్ చేసి తింటాం మొదలుపెట్టినాయి. అరే ఏదో సమస్య కొంతవరకు తీరింది కానీ అసలు మళ్ళీ తెల్లారేస్తే మనం ఎక్కడికే వెళ్ళాలి కదా, మరి ఏం చేద్దాం అనుకుని సరే అవేవో అక్కడ పండేవేవో అక్కడ నుండి లభించేవేవో తెచ్చి ఇక్కడ పెంచుకుందాం అనే ఆలోచనతో అక్కడ ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఇంకా ఏ పరిస్థితులు ఉన్నాయో డొమెస్టికేటెడ్ యానిమల్స్ అక్కడ నుండి వీళ్ళకి పరిచయమైనవి, హాని చెయ్యనటువంటివి, మానవుడికి ఉపయోగపడేవి, తినటానికి ఉపయోగపడేవి, ఇవన్నీ కూడా చక్కగా వాటితో పాటు వీళ్ళని కూడా తీసుకొచ్చుకొని వ్యవసాయం అనేది ఒకటి మొదలు పెట్టారు. అలా మొదలైంది ఫార్మింగ్. అది అవుట్ ఆఫ్ సర్వైవల్. ఇప్పుడు నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ లాగా. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మనుగడ కొనసాగటానికి బతకటానికి ఒక వ్యవసాయాన్ని తీసుకున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి తీసుకున్నారు వ్యవసాయాన్ని? అడవి నమూనాను ఫాలో అవుతూ సృష్టిద్దాం అనే ఉద్దేశంతో అడవి మొదలుపెట్టారు. న్యాచురల్ వ్యవసాయం అంటే కనుక అసలు మానవుడు అందులో ఏ విధంగా వేలు పెట్టకూడదు. ప్రకృతిలో ఏవైతే చెట్లు మా భగవంతుడు ప్రసాదించాడో అవంతటికి అవి పెరిగి వృక్షాలుగా పెరిగి పళ్ళు ఫలాలు ఇచ్చినప్పుడు అవి తీసుకుని తినాలనేది సిద్ధాంతం అంతే. సో ఇక్కడ మనం హ్యూమన్ ఇంటర్వెన్షన్ చేస్తూ మనము అందులో జీవామృతం అయిపోయాం, లేకపోతే పంచగవ్య కొట్టు, లేకపోతే ఆవు మూత్రం తీసుకొచ్చి పొయ్యి చెట్టు మొదట్లో దుక్కు దున్ను, ఇవన్నీ కూడా న్యాచురల్ ఫార్మింగ్లో లేవు. కాబట్టి ద వెరీ ఫండమెంటల్ ఈక్వేషన్ ఆర్ డెఫినేషన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం చేసేది న్యాచురల్ ఫార్మింగ్ అనేది న్యాచురల్ ఫార్మింగ్ కాదు. ఓకే, సో నేను అడిగిన ఇంకొక క్వశ్చన్, మరి ఇది హై కాస్ట్ లో ఈల్డ్ ని అది నిజమేనా, లేకపోతే నిజంగా మనం లో కాస్ట్ హై ఈల్డ్ తెచ్చుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ అడవుల్లో ఏమైందంటే ఆ అడవుల్లోంచి మనం కొంత జంగిల్ క్లియర్ చేసి మనం వ్యవసాయం చేసిన కొన్ని వేల సంవత్సరాల నుంచి
అడవుల్లో ఏదైతే కనుక ఆకులు రాలి అనేక జీవులు అక్కడ తిరుగుతూ వాటి పశు మూత్రాలతో కానీ వ్యర్థాలతో కానీ నిండిపోయి సహజమైనటువంటి బ్యాక్టీరియా అన్నీ కూడా న్యాచురల్గా ఉండి వేల సంవత్సరాలకు సరిపడేటువంటి హ్యూమస్ భూమిలో ఉంది కరెక్టే. కానీ ఇప్పుడు నేను అది మనం ఏం చేసామంటే మొత్తం డ్రా చేసేసాం. అవును, డ్రా చేసేసి ఆల్మోస్ట్ సాయిల్స్ ఇవాళ సిటీలో మనం ఏవైతే సాయిల్స్ చూస్తున్నామో అవన్నీ కూడా డెడ్ సాయిల్స్ అని చెప్పాలి. అచ్చా, అది సజీవమైనటువంటివి కాదు, చైతన్యవంతమైనటువంటివి కాదు, తర్వాత అందులో సారం లేదు. ఈ భూమిని తీసుకుని మనం ఈల్డ్స్ ఆ రోజుల్లో ఉన్న ఈల్డ్స్ ఈల్డ్స్ రావాలి అంటే రావు. కెమికల్తో కంపేర్ చేస్తే అది ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ మనం భూమిని గనక సారవంతం చేసుకోగలిగితే, ఎంత తొందరగా సారవంతం చేసుకొని అందులో కనుక మనం హ్యూమస్ పెంచుకోగలిగితే అసలు మీకు పెట్టుబడి అనేది ఆల్మోస్ట్ 25% తగ్గిపోతుంది. ఓకే, భూమిని కరెక్ట్. ఫస్ట్ ఏంటంటే భూమిని సజీవంగా సారవంతంగా చేసుకుంటేనే వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం అనేది బట్టగడుతుంది, మనుగడ సాగుతుంది, రైతుకు కూడా లాభదాయకంగా ఉంటుంది. మనం చరిత్ర కనుక పరిశీలించినట్టయితే మనకి 1700, 1800 సంవత్సరాలు అంటే 17వ శతాబ్దము, 18వ శతాబ్దాల్లో మన భారతదేశం నుంచి పండించినటువంటి, అప్పుడు అసలు యూరియా లేదు, పొటాష్ లేదు, పేర్లు కూడా తెలియదు జనాలకి. అప్పుడే మనం చాలా బ్రిటిషర్స్కి మనం చాలా వీటు ఇవన్నీ అనేక రకాల ఇండిగో ఇటువంటివన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తుండేవాళ్ళం సుయాజ్ కెనాల్ ద్వారా. ఓకే, కాబట్టి అప్పుడు మనం చెన్నైకి కేరళకి మధ్యలో చెంగల్పట్టు అని ఉంది. నేటి మద్రాసు చెన్నైని చెంగల్పట్టు. అవును, దానికి ఒక బ్రిటిషర్స్ వచ్చినప్పుడు దానికి ఒక సర్వే నిర్వహించారు. ఇన్ అండ్ అరౌండ్ చెంగల్పట్టు 800 గ్రామాల్లో తీసుకుని 800 గ్రామాల్లో యావరేజ్ ఈల్డ్ ఆఫ్ ప్యాడీ, ఇప్పట్లాగా ఒక ఎకరంలో శాంపుల్స్ తీసేసి డిక్లేర్ చేయటం కాదు, 800 గ్రామాల్లో ఈల్డ్ శాంపుల్ తీసుకుంటే దగ్గర 8 నుంచి 12 మెట్రిక్ టన్స్ యావరేజ్ వచ్చింది. నాటు ఒక గ్రామం, నాటు ఒక ఎకరం. 800 గ్రామాల్లో యావరేజ్ 12 మెట్రిక్ టన్స్ హైయెస్ట్, లోయెస్ట్ 8 మెట్రిక్ టన్స్. నేటికి కూడా ఆ రికార్డు మనం ఛేదించలేకపోయాం, ఇప్పటి వరకు సాధించలేకపోయాం. ఏది ఈవెన్ విత్ కెమికల్స్. ఒక అపోహ ఏంటంటే ఆర్గానిక్లో ఈల్డ్ తక్కువ వస్తుంది. ఆర్గానిక్లో ఈల్డ్ ఎందుకు తక్కువ వస్తుంది అంటే నువ్వు భూమిని పూర్తిగా నాశనం చేసావు కాబట్టి, అందులో సారం లేకుండా చేసావు, భూమి నిర్జీవం అయిపోయింది, నిత్తేజమైంది, నిస్సారమైంది. కాబట్టి అక్కడ మనకి ఈల్డ్ అనేది పోయింది. అంతేగాని ఆర్గానిక్ ఫార్మింగ్లో రాకపోవటం అనేది ఇప్పటికీ కూడా నేటికి చేసే ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా చేసే విధంగా చేయటం లేదు. సార్, ఎప్పుడో నేను బైపీసీలోనో స్కూల్లోనో చదివిన గుర్తు, ఎర్త్ వర్మ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అని. వాటి గురించి ఎక్కువగా తెలియదు, ఏదో జస్ట్ అప్పుడు సరదాగా నేర్చుకున్నాం కానీ ఇన్ డీటెయిల్ తెలియదు. ఎన్ని రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి, అవి ఎలా హెల్ప్ చేస్తాయి? ఇందులో భూమిలో కోటాను సూక్ష్మజీవులు ఉన్నాయి. మైక్రో, మ్యాక్రో. మ్యాక్రో లెవెల్, మైక్రో లెవెల్ అంటే పెద్ద సూక్ష్మజీవులు, కంటికి కనపడేవి. మనం చూసే మీరు చెప్పినటువంటి వానపాములు, పేడ పురుగులు, ఇటువంటి చిన్న చిన్న జీవులన్నీ కూడా ఎర్రగా ఉండే మ్యాచ్ బాక్స్ లో పెట్టుకునే వాళ్ళం. ఇవన్నీ కూడా మ్యాక్రో కింద వస్తాయి మనకి. ఈ మైక్రో అంటే సూక్ష్మాతి సూక్ష్మం. సూక్ష్మం అంటేనే చిన్నది, అందులో సూక్ష్మాతి సూక్ష్మం అంటే అంటే సపోజ్ ఒక ఆవగింజ ఉంది, సూక్ష్మమైనది. మనం మస్టర్డ్ సీడ్ అంటాం, ఆవగింజ ఇంట్లో వంటలో చేసుకునే ఆవగింజ సూక్ష్మమైనది. అవును, సూక్ష్మాతి సూక్ష్మం అంటే ఆవగింజలో 100వ వంతు. ఓకే, అంటే ఆవగింజ మన చేతితో పట్టుకోవడం తీస్తే రాదు, దాంట్లో 100వ వంతు అంటే ఇంకా కనపడదు అనేది. మళ్ళా ఆ 100వ వంతులో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజంలో సూక్ష్మాతి సూక్ష్మ జీవిలో దాదాపుగా మళ్ళా ఒక 1000-10,000 భాగాలు ఉన్నాయి. అంటే భగవంతుడి సృష్టి చాలా అద్భుతమైనదండి. మనం కనుక దాని సీక్వెన్స్ కానీ అది ఆలోచిస్తే ఆశ్చర్యంతో, ఆనందంతో కానివ్వండి, ఆశ్చర్యంతో కానివ్వండి, ఓహో భగవంతుడు ఇంత అపూర్వమైన సృష్టించాడు మన మనుగడకి, మానవాళి మనుగడకి అని అనుకుంటాం. సో ఎన్ని ఉన్నాయి సార్ అవి? మనం ఒక యావరేజ్గా చెప్పుకోవాలి అంటే ఒక 7,500 నుంచి 8,000 రకాలు మన భూమిలో మనకి మానవుడికి కానీ రైతుకి కానీ మన దగ్గర చుట్టూ వాతావరణంలో పనిచేస్తూ ఉంటాయి. వీటిని పెంచడం ఎలా, అది కూడా మీరు ట్రైన్ చేస్తారంట కదా? మనం చేస్తాం, ఐసోలేట్ చేసి మల్టిప్లై చేయటం అది. అవి నిరంతరం నిర్విరామంగా 24/7
24 గంటలు పని చేస్తేనే ఇవాళ మానవుడు భూమి మీద, మానవుడే కానీ ఏ జీవి అయినా కూడా భూమి మీద బతకగలడు. మనం బతికి మనుగడ సాగించగలడు. కాబట్టి ప్రతి క్షణం ఇప్పుడు మనం ఇలా చేయబెట్టాం, మన కంటికే కనపడవు. అదే మైక్రోస్కోపిక్ వ్యూ కనుక మనం చేయమేది చూస్తే కొన్ని లక్షల సూక్ష్మజీవులు పాకుతూ ఉంటాయి. అమ్మో ఇన్ని సూక్ష్మజీవులు పాకుతున్నాయి, మనం అన్నం కూడా తినం. కాబట్టి ఇందులో చాలా వరకు మేలు చేసేవే ఉంటాయి. భగవంతుడి సృష్టి ఎలా ఉందంటే మేలు చేసేవి పెట్టాడు. ఆ మేలు చేసేవి అధికంగా ఉంటాయి. ఏదన్నా పరిస్థితుల్లో వీటి కనుక ఈ స్థితులు, ఎన్విరాన్మెంట్, ఇప్పుడు సపోజ్ పిల్లలందరూ పెరిగారు, ఒక పిల్లాన్ని పుట్టంగానే మంచి మంచి ఇంట్లో పుట్టి ఒక మంచి వాతావరణంలో పెరిగాడిని బాగా చదువుకున్న ఫ్యామిలీలో పెట్టి తీసుకెళ్ళి ఒక స్కమ్లో ఎక్కడో ఒక స్లమ్ ఏరియాలో వదిలేస్తే ఆ ప్రవర్తన ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వీడి మీద ఉంటుంది. జెనెటికల్గా వెరీ స్ట్రాంగ్ అయినా కూడా అతని వాతావరణం అనేది, ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్న వాతావరణం. అట్లాగే ఈ మైక్రో ఆర్గానిజం కూడా అవి మంచి మేలు చేసే మైక్రో ఆర్గానిజం అది పెరగాల్సిన వాతావరణంలో ఒక మురుగు పోసాం, ఒక చెత్త పోసాం, ఒక చెదారం పోసాం, గాలాడకుండా చేసాం, అక్కడ ఇమ్మీడియట్గా అది నెమ్మదిగా ఎనారోబిక్లోకి వెళ్ళిపోతుంది. ఎనారోబిక్లో అయితే సహజమైన ప్రాణవాయువుని తీసుకుని బతకాల్సినటువంటిది ఆ సహజమైన ప్రాణవాయువు పరిస్థితులు లేకపోవటం మూలంగా అదే ఎదురిటి విల్ డై, అది చచ్చిపోనున్నా చచ్చిపోతుంది, డార్మెన్సీ స్టేజ్లో కన్నా వెళ్ళిపోతుంది. లేకపోతే కనుక అది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ మైక్రోబ్స్ వలన అది ఏమి చేయలేని, సహాయం చేయలేని పరిస్థితుల్లోకి తోయబడుతుంది. అట్లా ఇప్పుడు మనకి సహజంగా భగవంతుడు చెట్టుని సృష్టించినప్పుడు చెట్టు చుట్టూత రైజోస్పియర్ అంటాం. భూమిలో చుట్టూ వేరవుతే ఎక్కడుందో ఆ వేరు వ్యవస్థ ఎక్కడైతే వ్యాపించి ఉంటుందో దాన్ని మనం రైజోస్పియర్ అంటాం. ఈ రైజోస్పియర్ ఆవాసంగా చేసుకుని, అంటే ఇల్లులాగా చేసుకుని, అక్కడ మనకి రైతుకు కావాల్సినటువంటి చెట్టు ఎదుగుదలకు కావాల్సిన కోటాను సూక్ష్మజీవులన్నీ కూడా ఆ వేళ్ల దగ్గరే నివాసం ఏర్పరచుకుంటాయి. చెట్టు ఆహారం తయారు చేసుకున్నప్పుడు చెట్టు తన ఆహారాన్ని ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసుకుంటుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటాం. అంటే సెలెస్టైల్ ఎనర్జీ అంటే కనుక సూర్యుడి నుంచి సహజమైనటువంటి కాంతితో వచ్చేది. ఆ ఎనర్జీ తీసుకుని ఆహారం తయారు చేసుకునేది సృష్టిలో చెట్టు ఒక్కటే. చెట్టు అందుకని యూనివర్సల్ ప్రొడ్యూసర్స్ అని కూడా అంటారు. దాని ద్వారా ఆహారం తీసుకుని గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, భూమిలో ఉన్న తేమని, మినరల్స్ అని అది వేరే ద్వారా చిన్న చిన్న క్యాపిలరీ రూట్స్ ద్వారా తీసుకుని తన ఆహారాన్ని తయారు చేసుకుంటాం. అయితే దానికి కొన్ని మినరల్స్ అవన్నీ లభ్య స్థితిలో ఉండవు భూమిలో. ఆ వేరు వ్యవస్థ గ్రహించలేదు. అది ఎమ్మటే ఏం చేస్తుందంటే ఒక మెసేజ్ పంపుతుంది. పోలియం అని ఉంటుంది ఒకటి, దాని ద్వారా అది కాండం పైన శిరస్సు నుంచి కాండం ద్వారా వేరు వ్యవస్థ వరకు వ్యాపించి ఉంటుంది. ఒక మనిషిలో కనుక వ్యాగస్ నర్వస్ అంటాం, బండిల్ ఆఫ్ వ్యాగస్ నర్వస్. అలాగే దానికి వచ్చేసరికి పోలియం ద్వారా అదేం చేస్తే మెసేజ్ పంపిస్తుంది. ఆ కింద ఉన్నటువంటి సూక్ష్మజీవులతో మాట్లాడుతుంది. ఏమని, నాకు ఈ మినరల్స్ కావాలి బాబాయ్, కొంచెం జింక్ ఇవ్వు, అన్నా నువ్వు నాకు పొటాష్ పంపించు, ఇలా అడుగుతుంది. అయితే కింద ఉన్నవి ఏం చేస్తాయి, వీటికి ఆహారం కార్బోహైడ్రేట్స్ కావాలి, గ్లూకోజ్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఇవి తయారు చేసుకోలేవు. ఇది సరే బాబాయ్ నీకు కావాల్సిన ఇస్తాను నేను జింకు, నా సంగతి ఏంటి, నాకు కొద్దిగా కార్బోహైడ్రేట్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ పంపించమంటాం. అంటే ఇది ఒక అద్భుతం, ప్రాక్టికల్ గా నిరూపింపబడింది. ఆ మెసేజ్ తీసుకుని ఈ సూక్ష్మజీవులు అక్కడ చూస్తాయి, చుట్టుపక్కల ఎతుకుతాయి. ఎతికితే జింకు అవైలబిలిటీ ఉంటుంది ఉండదు, కానీ దీనికి కావాలి కార్బోహైడ్రేట్. లేకపోతే మనం కనుక కోటిలోకి వెళ్ళి పళ్ళు కొనుక్కోవాలంటే అక్కడ లేకపోతే మనం బేగం బజార్ వెళ్ళి కొనుక్కున్నట్టుగా అదేం చేస్తుందంటే జింకుని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి జింకు ప్రొడ్యూస్ చేసి లేకపోతే కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆ క్యాపిలరీ రూట్ దగ్గరకు వచ్చి దాని నోటికి అందిస్తుంది. క్యాపిలరీ రూట్స్ అంటే రైజోస్పియర్ ఏదైతే ఉందో అది చెట్టుకి పొట్ట గట్. కాబట్టి గట్ ఈజ్ ది గేట్ వే ఆఫ్ హెల్త్ అన్నాం. ఇప్పుడు న్యాచురల్గా కూడా హ్యూమన్ ఫిజియాలజీ కానివ్వండి, సైన్స్లో కానీ, అనాటమీలో కానీ గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ అన్నాం. రీసెంట్ రీసెర్చ్ ఒక 10-15 years నుంచి బాగా ఇంటెన్సివ్ గా గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ అన్నాం. అలాగే రైజోస్పైర్ ఈజ్ ది సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ఏ ప్లాంట్. సో అలా ఈ కమ్యూనికేషన్ వల్ల ఎక్కడికి ఏది కావాలి అనేది తయారు. కానీ సార్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని ఎలా గ్రో చేయాలి అని అడుగుతున్నాను కదా. సో దాని పద్ధతి ఏంటి అంటే స్టెప్ వైజ్ ఏమైనా చెప్తారా? దానికి ఏంటంటే అమ్మా,
అసలు గ్రో ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆ భూమిని సారవంతం లేకుండా చేసేసాం. ఇందులో సపోజ్ ఎన్, పీకే అనుకున్నాం, నత్రజని, భాస్వరము, పొటాష్ అని. ఇవి ఇప్పుడు ఆహారం ఉండటం వేరు, దాన్ని లభ్యస్థితికి తీసుకురావటం వేరు. ప్రతి వాళ్ళు లభ్యస్థితిలోనే ఆహారాన్ని తీసుకుంటారు. అంటే సపోజ్ సింపుల్ గా మా రైతు సోదరులకు కానీ చూసే వ్యూవర్స్ కానీ అర్థం కావాలి అంటే, మనం బియ్యం తింటాం, బియ్యంగా తినాం. బియ్యం స్వరూపం ఎట్లా అయింది? ఒడ్ల నుంచి వచ్చింది. ఒడ్లుగా తీసుకోం కాబట్టి ఒడ్లు పొట్టు తీసేస్తాం, దాన్ని ఓకంటాం. అది ఒక ఫస్ట్ మారింది. తర్వాత ఆ బియ్యాన్ని తీసుకెళ్లి 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 పాళ్ళు నీళ్లు పోసి, మెత్తగా తినాలంటే ఒక రకంగా, గట్టిగా తినే వాళ్ళకి ఒక రకంగా, బిరుసుగా తినాలంటే ఒక రకంగా తయారు చేసి మనం అగ్గిని ప్రజ్వలింపజేసి అన్నం వండుతాం మనం. అప్పుడు అన్నం ఉడికాక ఒడ్లు లభ్యస్థితిలోకి వచ్చినాయి. డైరెక్ట్ గా మీకు ఒడ్లు అన్నం ఉండడం ఎందుకని ఒక గుప్పెడు ఒడ్లు పోసి తినంటే తిన్నాము. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ దాన్ని స్వీకరించి జీర్ణించుకునే శక్తి లేదు కాబట్టి ఆ సెటప్ లో, కాబట్టి దాన్ని మనం లభ్యస్థితికి తీసుకొస్తున్నాం. అట్లాగే మనం చెట్టుకు కూడా ఇంత పేడబడేసో ఇంక ఎదేసేసి చేయి దులిపేసేసుకుని అయిపోయింది నా పని అంటే అది లభ్యస్థితిలో లేదు. అట్ని లభ్యస్థితిలోకి తీసుకొచ్చేవి ఈ మైక్రో ఆర్గానిజం. ఈ కోట్ల వీటిని ఎలా చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు అటువంటి ఉన్నమాట లేవు కాబట్టి దాన్ని శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, భూమి నుంచి దాన్ని ఐసోలేట్ తీసుకొని మంచి ఎక్కడైతే ఇవి ఉన్నాయో వాటిని, ఆ మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిలో నుంచి ల్యాబ్ లో ఐసోలేట్ చేశారు, వేరు చేసేసి మీకు ఒక రకం కావాలి ట్రైకోడర్మా అంటే అది వేరుకుళ్ళుని ఆపేది. పర్చేస్ చేసుకోవచ్చా? వాళ్ళు దాన్ని తీసుకొచ్చేసి అందులోంచి తీసి ఆ భూమిలోంచి ఐసోలేట్ చేసి రవం కలిపి దాన్ని సపరేట్ చేసి మళ్ళీ ల్యాబ్ లోనే దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇచ్చి దాన్ని మల్టిప్లై చేస్తారు. అది ప్రతి 20 నిమిషాలకి ఉన్న కౌంట్ డబుల్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఇప్పుడు ఒక 10 డబ్బాలో వేశారు, 10 అంటే అసలు మనకు చేతికే దొరకవు అనుకోండి, అందుంటేనే ఒక ఆవగింజ. అది తీసుకొచ్చి ఒక డబ్బాలో వచ్చి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, ప్రోటీన్స్ కావాలి, అట్లాగే శక్తికి బెల్లం వేయటం, ఇట్లాంటి కొన్ని వేసేసి ఆ కల్చర్స్ని కార్బోహైడ్రేట్కి ఏమి వేయాలి అన్నీ వేసి అందులో పెట్టినట్టయితే, మీడియాలో పెడితే అవి పెరగడం మొదలు పెడతాయి. ఒక 100 లీటర్లో మీరు ఇప్పుడు వాళ్ళకి 10 వేస్తే 4 రోజుల్లో అవి 100 లీటర్ల నిండా అవే ఉంటాయి. సో దాన్ని తీసుకొచ్చి దానికి చెట్టు చుట్టూ చల్లాలి. ఏ అవగాహన అంటే, నత్రజని కావాలంటే నత్రజనికి సంబంధించిన బ్యాక్టీరియా, పొటాషియం కావాలంటే పొటాషియం, అట్లా దేనికి కావాలంటే ఫాస్ఫరస్ సెల్యుబుల్ అంటే భాస్వరానికి, అట్లా దేనికి కావాల్సిన ఐసోలేటెడ్ చేసిన బ్యాక్టీరియా అది చూస్తుంది. ఇవన్నీ కాక మంచి ఆవు ఉంటే అక్కడి నుంచి కూడా మనం చేసుకోవచ్చు. సార్, ఈ మధ్య మా ఆడవాళ్ళందరికీ పెద్ద సమస్య వచ్చింది సార్. ఏదైనా కాయగూరలు కొన్నాం అనుకోండి, అన్ని కెమికల్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చాలాసేపు దాన్ని కడుగు అంటే ఉప్పులో నానబెట్టి దాన్ని బాగా తోమి ఆ తర్వాత దాన్ని వండుతున్నాం. సో ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా బాగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పంచగవ్యం గురించి మీరు పుస్తకం కూడా రాశారని విన్నాను. అది మనకి హోమ్ గార్డెనింగ్ అంటే అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు అందరూ, అందులో కూడా చిన్నగా ఏమైనా పెంచుకోవచ్చా, పాలకూర, తోటకూర, మనకు కావాల్సినవి ఏమైనా కొంచెం వాటికి ఏమైనా ఉపయోగపడుతుందా? దానికి మీరు ఏమైనా చెప్తారా? హెర్బల్ మెడిసిన్. తప్పకుండా అమ్మా, ఇది ఎందుకంటే చెట్టుకి వేరు వ్యవస్థ నుంచే మనం అనుకున్నాం. అవునవునవును. చెట్టుకు కావాల్సిన ఆహారంలో 96 అనేది పైనుంచే లభిస్తుంది. 96%. అంటే కార్బన్ డైఆక్సైడ్ 44%, ఆక్సిజన్ 44, నైట్రోజన్ ఇవన్నీ కలుపుకుంటే 94 నుంచి 96% వరకు కూడా పైన యూనివర్స్ ఇస్తుంది. కానీ భూమిలోంచి తీసుకునేది తేమ, సూక్ష్మ పోషక లవణాలు ఇవి కావాలి. ఇవి మనం పెంచే చెట్టు ఏదైతే ఎంచుకున్నాం, ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న కూరగాయలు, నిత్యంగా మనకు కావాల్సిన వంటింట్లో కావాల్సిన కూరగాయల గురించి మాట్లాడుకుంటున్నాం. వీటి వేరు వ్యవస్థ ఒక అడుగున్నర విస్తీర్ణం మించి పెరగదు, అలాల్సిన అవసరం లేదు. మన బెండకాయలు, దొండకాయలు తీసుకున్నా అంతే. ఆకుకూరలకు పోతే ఇంకా తక్కువ. ఒక స్క్వేర్ ఫీట్ కి 12 ఉంటాయి. ఇప్పుడు క్యారెట్ అనుకోండి, ఒక చదరపు అడుగులో 6 నుంచి 8 పెంచవచ్చు. ఒక చదరపు అడుగులో క్యారెట్ అయితే 6 నుంచి 8 పెంచవచ్చు. అట్లాగే ఈ ఆకుకూరలు అయితే కనుక 10 నుంచి 12 పాదులు అందులో వస్తాయి. కానీ ఒకటే రకం వేసుకోవాలా? ఒక స్క్వేర్ ఫీట్ అంటేనే ఇంత. ఇంతలో మనం ఇన్ని రకాల అంటే దాని పక్కన ఇంకోటి వేసుకోవచ్చు. అంటే మనం ఒక బెడ్ చేసుకుని 3x10, 3x20 అంటే 3x20 అంటే 60 అడుగులు, సుమారు ఒక 3 అడుగులు ఇట్ట
20 అడుగులు ఎట్లా పెడితే 60 బెడ్లు వస్తాయి. 60 రకాలు అందులో మీరు పెంచుకోవచ్చు. అబ్బా. లేదా మనకు కొత్తిమీర కావాలి ఎక్కువ, 4 బెడ్లు కొత్తిమీర వేసుకుంటాం, అంటే 4 స్క్వేర్ ఫీట్. ఓకే ఓకే. అట్లా మనం బెడ్ తయారు చేసుకుని బెడ్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవటంలో, అంటే ఒక బెడ్ బదులు మనం ఒక కుండీని ఊహించుకుందాం. అపార్ట్మెంట్ కాబట్టి కాబట్టి ఒక రూఫ్ టాప్, ఒక కుండీలో ఒక అడుగు మేర మట్టి, క్యూబిక్ ఫీట్ మట్టి వస్తే ఒక క్యూబిక్ స్క్వేర్ ఫీట్ లో వస్తుంది. ఒక క్యూబిక్ ఫీట్ మట్టి తీసుకుని అందులో ఎరువు, కావాల్సినటువంటి ఎరువుని, సేంద్రియ పదార్థం ఒకటి వేసుకుని, అంటే ఇప్పుడే ఇదే సార్ మనకి సేంద్రియ పదార్థం ఎరువు నేను మార్కెట్ లో కొనుక్కోవాలా లేకపోతే నేను తయారు చేయాలా? మనం తయారు చేసుకోగలిగితే అది ఉత్తమం. ఎలా తయారు చేస్తాం? మన దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలు ఏవో చూస్తున్నాయో ఇంట్లో, మనం మళ్ళా కాయగూరలు, అన్నము, మిగిలిన వ్యర్థ పదార్థం ఏదైనా కూడా అది భూమిలో కలిసిపోయే తత్వం ఉన్నటువంటి, అంటే ప్లాస్టిక్ కాకుండా బాగా చిన్న చిన్న కట్టె ముక్కలు కూడా అందులోకి వేసుకోవచ్చు. వేసుకుని కనుక అందులో మనం కనుక చిన్న మైక్రో ఆర్గానిజం ఇవి ఫెర్మెంటేషన్ చేయడానికి కావాల్సినవి దొరుకుతాయి. ఓకే. అది చాలా తక్కువ కాస్ట్కు దొరుకుతుంది. లేకపోతే మనకు ఎక్కడైనా ఆవులు ఉన్న చోటుకి వెళ్ళి మంచి ఆవు పేడ తీసుకొచ్చి నీళ్ళలో కలిపి కొంచెం అందులో బెల్లం వేసేసి పక్కన 2 రోజులు పెట్టి కలుపుతుంటే ఆ మొత్తం కలిసేంతలో తయారవుతాయి. దాన్ని తీసుకొచ్చి మనం ఈ వ్యర్థ పదార్థాల్లో చల్లుకుంటూ లేయర్ బై లేయర్ వేసుకుంటూ, గాలి చొరవాలి కాబట్టి మధ్య మధ్యలో కర్రతోనో దేనితోనో కొంచెం కిందకి మీదకి చేసేసుకుంటే 30 నుంచి 40 రోజుల్లో అద్భుతమైనటువంటి ఎరువు తయారవుతుంది. ఓకే. అది మనం వేరే కొంచెం మట్టితో కూడా కలుపుకొని, మనం తెచ్చుకునే మట్టి ఏ విధంగా ఉంది, ఇసుకలో ఉందా లేకపోతే కనుక బంక మట్టి ఏదైనా దాని ప్రకారంగా పాళ్ళు నిర్ణయించుకుని ఇవన్నీ కలుపుకొని అందులో పెట్టి కనుక విత్తనాలు నాటితే అద్భుతంగా వస్తాయి. ఓకే. ఈ పంచగవ్య అంటే 5 ఏంటండి సార్ అవి? పంచగవ్య అంటే ఆవు నుంచి లభ్యమైన పంచపదార్థాలతో తయారు చేసేది, దాన్ని పంచగవ్య అంటారు. ఓకే. ఆవు యొక్క విశిష్టత మన వేదకాలం నుంచి కూడా, దేశీ ఆవు యొక్క విశిష్టత చాలా అద్భుతంగా చెప్పారు, గ్రంథంలో రచించారు. ప్రవచనాల్లో కూడా ఆవు యొక్క పురాణ ఇతిహాసాల్లో ప్రతి ప్రవచనంలో కూడా ఆవును గురించి చాలా చెప్పడం జరిగింది. చాలా ఎక్కువ మేలు చేస్తుందని చెప్పారు. దానికి ఎందుకంటే అప్పుడు నేను కూడా ఇట్లా చెప్తున్నప్పుడు కొంతమంది అడిగేవాళ్ళు ఏంటంటే, ఏమంటే ఒక ఆవు ఎందుకు, మేక ఉంది కదా, గొర్రె ఉంది కదా, వీటి ఎరువు కూడా మేము వాడుకోవచ్చు కదా, ఎందుకని ఎంతసేపు మీరు ఆవు ఇష్టం అని చెప్పి దాన్ని హిందువులు కాబట్టి దాన్ని ప్రమోట్ చేస్తున్నారా అనేది చెప్తారు. ఎందుకంటే ఈ వ్యవసాయ విధానం కానివ్వండి, ఈ మనం ఏదైతే జంతువుల్ని పెంచుకుంటున్నాం కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి అనుభవంతో వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి నిర్ధారించినటువంటి విధానం. అంతే కదా సార్. ఇప్పుడు టెక్నాలజీలోనే మనకి ఒక యాప్ వచ్చి సంవత్సరంలోనే దాన్ని అప్డేట్ వచ్చినప్పుడు మన వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు దీని మీద దాన్ని స్టడీ చేస్తూ వస్తున్నారు. అలా చేసినప్పుడు ఇందాక మనం చెప్పుకున్న క్రమంలో జంతువులన్నీ అడవి నుంచి కొన్ని మనకు కావాల్సిన, ఎవరికి కావాల్సిన వాళ్ళు తెచ్చుకుని పెంచుకోవడం మొదలు పెట్టాం అనుకున్నాం కదా, జంగిల్ క్లియరెన్స్ చేసి. అప్పుడు ఈ జంతువులు అంటే రాతయుగ కాలం అన్ని లక్షల సంవత్సరాల కింద నుంచి కూడా మొదలైంది. ఇవన్నీ కూడా మనకు వచ్చినప్పుడు ఉన్న పశువులన్నీ ఇప్పుడు ఏం చేశారంటే, వీటికి మనం మోడర్న్ సైన్స్లో కొన్ని మార్కులు ఇచ్చాం. ఎలాగో ఆవు ఉంది, ఆవు ఏం పనులు చేస్తుంది, ఆవు పిల్లలు పెడుతుంది, అవి కోడిదూడలు వస్తాయి, వ్యవసాయాన్ని పనికొస్తుంది 2 మార్కులు. 2 మార్కులు ఆవుకి. పాలు ఇస్తుంది 2 మార్కులు. పేడ వేస్తుంది, అది వ్యవసాయంలో పనికొస్తుంది 2 మార్కులు. 4 వేసేయచ్చు దీనికైతే. దీని ప్రకారంగా ఆవుకి 12 మార్కులు వచ్చినాయి. ఓకే. అట్లా ప్రతి జంతువుకి చూసినప్పుడు జంతువు పనికి రావచ్చు, మళ్ళీ స్వాతిక గుణం ఉండాలి. ఎలాగ తనటం పొడవటం చేస్తే పిల్లలు వీళ్ళంతా ఇంట్లో పనికి రాదు, అక్కడ మార్కులు పోయాయి, చాలా జంతువులు మార్కులు పోతాయి. కాబట్టి ప్రేమ, అనురాగము, మెడికల్ వాల్యూస్, చైతన్య శక్తి గ్రాహ్యము, ఇటువంటివన్నీ కూడా ఆవు కాస్మిక్ ఎనర్జీని మోపురం ఉంటుంది ఆవు పైన. దేశీ ఆవు పైన పెద్ద మోపురం ఉంటుంది ఎత్తుగా తల వెనకాల. దాన్ని మనము మోపురం అంటాం, దాన్ని ఇంగ్లీష్లో హంప్ అంటాం. దీనిలో సూర్యకేతు నాడి అని ఒకటి ఉంటుంది, అది ఎల్లోగా ఉంటుంది. ఆ సూర్యకేతు నాడి ఏం చేస్తుందంటే ఆకాశంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని గ్రహించే తత్వం దానికి ఉంది. ఆ సూర్యకేతు నాడి లోపలికి వెళ్ళి అది తిన్న ఆహారం మీద దాన్ని ప్రభావితం చేస్తుంది. దాని సూర్యకేతు నాడిలో బంగారు తత్వం ఉంది అంటారు. కాబట్టి ఆవు పాలు కూడా మనకి పచ్చ రంగులో వస్తాయి. అది ఏంటంటే బంగారం అనేది ఒక అద్భుతమైన, అంటే పెట్టుకోవడానికే కాకుండా దానికి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. బంగారం ధరించినా కూడా
ఆ ఔషధ గుణం పనిచేస్తుంది స్కిన్ ద్వారా. కాబట్టి ఈ బంగారం రాజులు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, రాజులు జమీందారులు మొదటి ముద్దలో బంగారపు అప్పడం, పల్చటి అప్పడం చేసి వేడి అన్నం మీద వేస్తే కరిగిపోయేది. అది ముద్దలో స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మనకి స్వీట్స్ పైన సిల్వర్ ఫాయిల్ వేస్తున్నారు, ఇప్పుడు బంగారు ఫాయిల్ ఎవరు వేయట్లేదు, ఖరీదు కదా. అవును, సిల్వర్ కూడా వేయరు, అది కూడా పెరిగిపోయింది తినేవాళ్ళు. ఇది ఆవు పాలు అనేది వారు అన్నం మీద కనుక బంగారం వేసుకుంటే ఏవైతే లభ్యమవుతున్నాయో, పూర్ మ్యాన్స్ గోల్డ్ త్రూ నానో గోల్డ్, కవ్వుకు ఇవ్వడానికి భగవంతుడు ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాడు. కాబట్టి ఇందులో దీనికి 4 పొట్ట ఒకటే 4 సంచులు ఉంటాయి. ఇది ఆవు చాలా వేగంగా ఆహారం స్వీకరిస్తుంది, బయట ఓపెన్ స్వీకరిస్తుంది. అప్పుడు వెళ్ళినప్పుడు అది చూసి, ఇప్పుడు మీరు బాగా ఉన్నవాళ్ళు మనం ఏంటంటే ఏవి పడతావు తినం, మన పరిస్థితులు కానీ అలవాట్లు కానీ, మనకు కావాల్సింది బఫే పెట్టాడు, మనకు కావాల్సిన టేబుల్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన డిష్ దగ్గర తెచ్చుకుని తింటాం. అట్లాగే ఆవు ఇటు చూసి ఉన్న గడ్డి అంతా మేసేది పిచ్చిగా, దానికి కావాల్సిన ఔషధ మొక్కలు కానివ్వండి అన్ని చూసి చేసుకుని, అంటే విభిన్నమైనటువంటి ఆకులను కానివ్వండి, పత్రాలు కానివ్వండి, గడ్డిని కానీ స్వీకరిస్తుంది. విభిన్నమైనటువంటి పత్రాలు, విభిన్నమైన చెట్లు, విభిన్నమైనటువంటి కలుపు మొక్కలు, రైజోస్పియర్లో విభిన్నమైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇప్పుడు మామిడి చెట్టుకి ఏం కావాలో కొబ్బరి చెట్టుకి అదక్కర్లా, కొబ్బరి చెట్టుకి కావాలో గులాబీ చెట్టుకి అదక్కర్లా. కాబట్టి వాటికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు అది ఏర్పరచుకుంటున్న వేరు వ్యవస్థ సూక్ష్మజీవులు అక్కడ చేరతాయి. మీరున్నారు, మీ పాపులారిటీ, మీ ఫీల్డ్, మీరు ఎక్కడొచ్చినా ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేస్తారు, మీ దగ్గర చుట్టూతో వచ్చేస్తారు ఆటోమేటిక్గా, మీరు పిలవక్కర్లా. అలాగే సూక్ష్మజీవులు కూడా దానికి కావాల్సిన స్పీషీ ఉంది, దానికి ఏ రకమైనటువంటి పదార్థం వస్తుందో, కార్బోహైడ్రేట్ ఏది కావాలో అక్కడికి వెళ్ళి ఆశిస్తే మిమ్మల్ని బతుకుతే, మిమ్మల్ని అంటుకుంటే మీతో పాటు ఉన్నవాడు బతుకుతారు. అట్లాగే ఆ చెట్టుకి కూడా అట్లాగే కావాల్సినవి చూస్ చేసుకున్న సూక్ష్మజీవులు అక్కడ చేరతాయి. విభిన్నమైన ఆహారాలు తీసుకున్నప్పుడు విభిన్నమైనటువంటి సూక్ష్మజీవులు దాని వేరు పీకినప్పుడు ఆ వేరుతో పాటు ఈ మట్టి దాంట్లో లోపలికి వెళ్తుంది. సో ఈ సూక్ష్మజీవులు అన్నీ కూడా దాని గట్టులో ప్రవేశిస్తాయి కడుపులో. అక్కడ మన అది తినే ఆహారము 25:1, అంటే నత్రజని తర్వాత కర్బనము కావలసిన రేషియో కూడా దాని పట్టులో ఉంటుంది తిన్న ఆహారంలో. కాబట్టి టప పెరిగిపోతూ ఉంటాయి. కోట్ల సూక్ష్మజీవులు ఒక్కొక్క సంచిలో పెరిగి అవన్నీ కలిసి తర్వాత అది పాలు ఇవ్వాల్సిన పాలుగా మారిన తర్వాత, రక్తం నుంచి పాలు మారుతాయి. పాలు మారిన తర్వాత అక్కడి నుంచి అది ఏం చేస్తుందంటే పేడ ద్వారా మిగిలింది బయటకు వచ్చేస్తుంది. ఒక 10 గ్రాముల పేడలో దాదాపుగా 330 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. 10 గ్రాములు ఒక చెంచా మందం పేడ తీసుకుంటే. కాబట్టి అందుకని ఏం చెప్తారంటే దాని సింబాలిక్గా ఆవులో 330 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తారు. చాలా విడమరిచి చెప్పారు మీరు ఇవాళ. ఇప్పుడు దానికి ఏంటంటే ఈ 330 కోట్లు దేవతలు ఎందుకన్నామంటే ఇవి రైతు పాలిట దేవతలేగా, ఇంకా దేవతలు. ఆయన పంట పండాలన్నా, చెట్టు పెరగాలన్నా, పువ్వు పూయాలన్నా, ఎప్పుడైతే రైతు పాలిట దేవతలు అయ్యారో ప్రపంచానికి దేవతలు. ఎందుకు అందరూ ఫుడ్ పెట్టేవాడు రైతు. అవును, అందుకనే దాన్ని విశిష్ట స్థానం ఇచ్చి దాన్ని ఏం చేశారంటే ఆవును ముందు పూజ చేయమోకండి, తలతో అబద్ధం చెప్పింది శివుడికి, కాబట్టి తోక దగ్గర పూజ చేయండి అని అన్నారు. అవును, సింబాలిక్ గా ఎందుకు చెప్పారు అంటే ఆవు మూతి దగ్గర ఏం రావు, వచ్చేవన్నీ కూడా పంచగవ్యాలు. ఆవు పేడ, ఆవు పంచతము, తర్వాత పెరుగు, పాలు, నెయ్యి. ఇవి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థాలు. అవి ఎక్కడొస్తాయి? వెనకాల వస్తాయి. కాబట్టి నువ్వు వెనకాల ఉండేప్పుడు వాటిని గనక నువ్వు తీసుకెళ్ళి చక్కగా పంచగావ్య లాంటి పదార్థాలు కానీ, అయితే బీజామృతం, జీవామృతం పదార్థాలు కానీ అనేక పదార్థాలు తయారు చేసుకుని చేలో వేసుకున్నప్పుడు చేను సస్యశ్యామలంగా పండి అధిక దిగుబడులు వచ్చి ఆ దిగుబడులు తీసుకుని అమ్ముకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఓకే, కాబట్టి తోక దగ్గర లక్ష్మీదేవి. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్కి మీరు ఏదైతే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఆ వేస్ట్ అని చెప్పి, దానితో పాటుగానే ఈ కొంచెం చెంచాడు పంచగవి అందులో వేసినట్టయితే కోట్ల సూక్ష్మజీవుల ఫ్యాక్టరీ అంతా మన ఇంట్లోనే మన డబ్బాలో ఉంది. మళ్ళీ ఇంకా అది పెరుగుతుంటే పైన ఏమి కొట్టక్కర్లేదు. కొద్దిగా తడి మాయిశ్చర్ మెయింటైన్ చేసుకుంటూ, తేమ శాతాన్ని మెయింటైన్ చేసుకుంటూ, తిరగ గాలి తేమ, అంతేగాని వేప నూనె కొట్టడము ఇవన్నీ వీటికి అక్కర్లా. చెట్లకి చీడపీడలు వచ్చినప్పుడు అది చిన్న చిన్న ఈ ఆకుకూరలు ఇవన్నీ పెంచడానికి అయితే అక్కర్లేదు. వీటి జనరల్ గా ఆకుకూరలు దశ 40 నుంచి 45 రోజులు అయిపోతాయి. వేరే కాయగూరలకు కూడా అక్కర్లేదు. కాయగూరలకు చీడపీడలు వస్తే మనం దానికి
పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు మళ్ళీ ఎక్స్టర్నల్ మీ చుట్టూ ఉన్న వాతావరణం, అక్కడ ఏమున్నాయి వాతావరణంలో ఉన్న సూక్ష్మజీవులు ఇవన్నీ అటాక్ అవుతాయి. సహజంగా ఆహారం, ఎందుకంటే ఒక సింపుల్గా చెప్పాలంటే అండి, ఒప్పుకున్న శాస్త్రవేత్తలు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మనం ఎన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నా కూడా 10 to 15% మటుకు ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే సృష్టి ఏంటంటే, సృష్టిలో అందరు జీవించాలి. అవును, భగవంతుడు మనకేమో అది పనికిరాని పురుగు, చీడ పురుగు, కానీ భగవంతుడి దృష్టిలో పురుగు మనిషి సమానమే. కాబట్టి ఎవ్రీ జీవి, ఎవ్రీ స్పీషీ హ్యాస్ టు లివ్, సర్వైవ్. కాబట్టి ఫుడ్ వస్తుంది. కాకపోతే మనం ఏంటంటే మనకి మన డ్యామేజ్ జరుగుతుందని రక్షించుకోవడానికి కొన్ని సస్యరక్షణ మార్గాలు, చర్యలు చేస్తాం. వేప నూనె కొడతాం, ఇంకా లేకపోతే యాంటోపాథజెనిక్ బ్యాక్టీరియాస్ అంటాం, యాంటోపాథజెనిక్ ఫంగై అంటాం, యాంటోపాథజెనిక్ నెమటోడ్స్ అంటాం. ఇవన్నీ కూడా అటువంటి సూక్ష్మజీవుల్ని, వీటిని చంపే సూక్ష్మజీవుల్ని తీసుకొచ్చి మనం అందులో ఇంట్రడ్యూస్ చేయటం, లేకపోతే వేప నేను కొడతాం, కవ్వు యూరిన్ కొట్టుకోవటం, అంటే అనేక రకాలవి మనం సపరేట్ విభాగంగా దాన్ని మనం చేసుకోవచ్చు. అయితే ప్రతి వాళ్ళు కూడా ఇంటి మీద వాళ్ళు పెంచుకుంటే మనం ఏం వేసి పెంచామనేది మనకు తెలుస్తుంది. కరెక్ట్, మనం దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటాం, చక్కగా తింటాం. మన దగ్గరికి వేపపిండి అంటాం, వాడు వేపపిండిలో పొట్టు కలుపుతున్నాడో తెలియదు మనకి. ఏదన్నా ఎసెన్స్ ఆయిల్ వేసి, వేప నూనె వేసేసి మొత్తం చెత్త అంతా ఇస్తున్నాడో తెలియదు మనకి పైన వాసనకి. అట్లాగే కంపోస్ట్ కూడా చాలా రకాలుగా మనకి కల్తీకి ఇంట్లోనే తయారు చేసుకోవడం. ఇప్పుడు ముందు మన వ్యర్థ పదార్థం ఒకటి పోతుంది. అవును అవును, ఇప్పుడు వ్యర్థం అనేది లేదు, మొత్తం దానికి అర్థం ఉంది కాబట్టి అది అర్థం లేదు. అది సార్, మీరు 3000 మంది రైతులకి ట్రైనింగ్ ఇచ్చారంట కదా, ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది 2003 నుంచి 2010 మధ్య చాలా యాక్టివ్గా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆ ఫామ్ మేము ఏదైతే ఓం శివ అగ్రో ఫార్మ్స్, ఇవాళ దాన్ని పంచరత్న ఫార్మ్స్ అంటారు. అది ఒక రోల్ మోడల్ ఫామ్ మేము డెవలప్ చేసాము అక్కడ. అంటే అక్కడ ఏంటంటే ఏది కూడా బయట నుంచి వస్తువు ఏది కొన్ని తీసుకొచ్చి లోపలికి ఫామ్లోకి ఏది రాదు. పవర్ కూడా మేమే చేసుకుంటాం. అన్నీ కూడా బయోగ్యాస్ ద్వారా ఇంజన్లు అన్నీ నడిచి పవర్ కూడా వస్తుంది. అట్లాగే ప్రొడ్యూస్ అక్కడే బయటకు వెళ్తుంది. అది ఒక రోల్ మోడల్గా చేసి చిటికెడు కెమికల్ కానీ, అంత లేకపోతే స్ప్రే, ఒక బొట్టు స్ప్రే కెమికల్ కానీ స్ప్రే చేయకుండా కేవలం 100% సేంద్రియ పదార్థాలతో ఆ ఫామ్ని మేము 3 సంవత్సరాల్లో డెవలప్ చేసి అది ఒక రోల్ మోడల్ ఫామ్ చేసాం. ఇప్పటికి కూడా రన్ అవుతుందా సార్? రన్ అవుతుంది. ఓకే. అయితే అక్కడ ఒక పెద్ద 1600 క్యూబిక్ మీటర్ బయోగ్యాస్ కూడా, అంటే 20 టన్నులు వ్యర్థాలు వేస్తే అవి మంచి సారవంతమైనది గాను పవర్ గాను మారేటట్టుగా ఒక డిజైన్ చేసాం. ఇక శంకర్లాల్ పన్వర్ గారు అని నా మిత్రులు ఉండేవారు. ఆయన 4 సంవత్సరాల నాడు సడన్గా ఆయన కాలం చేశారు. ఆ ఫామ్లో అప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. దానికి రైతులతో పాటు శాస్త్రవేత్తలు కూడా చాలామంది భారతదేశం మొత్తం నుంచి కూడా, అట్లాగే ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఢిల్లీ నుంచి కూడా వారు వచ్చి చూస్తూ వెళ్ళి, మా దగ్గర ఆయనకి చాలా సీతాఫలాలు అంటే ఇష్టం. ఆయన ఫ్లైట్లో వచ్చి సీతాఫలాలు తీసుకుని, కమల్ టావరి గారు అనేవాడు, సీతాఫలాలు ఇక్కడ తిని ఆయన సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళేవాడు. ఆర్గానిక్ అంత రుచికరంగా. ఆ ఫామ్లో మేము దాదాపుగా దశల వారీగా, డబ్బాల వారీగా ఒక 3000 మందికి అంటే ఉచిత శిక్షణ శిబిరాలు మేమే ఫుడ్ పెట్టి ఉండటానికి వసతి ఏర్పరిచి 2 రోజుల చొప్పున చేసేవాళ్ళం. మా మెయిన్ ఫోకస్ ఎలా ఉండేదంటే శిక్షణ తరగతులు అంటే నేచర్ అసలు ఏంటి, ఫస్ట్ చెట్టు ఏంటి, దాని ప్రాణం ఏంటి, అసలు భూమి. వ్యవసాయం చేస్తున్నామంటే చెట్టుకి అది పెట్టు, ఇది పెట్టు, అది వెయ్యి, ఆ మందు కొట్టు అని. మాకు అది లేదు. భూమిని సారవంతం చేయి, భూమిని లివింగ్ అంటే సజీవమైనటువంటి భూమిని తయారు చేసుకో, భూమి సారవంతంగా ఉండాలి, సజీవంగా ఉండాలి అని చెప్పి మేము దాన్ని ఎలా చేసుకోవాలి అనేది ముందు అవగాహనకే ఒక అరపూట రోజులో సగభాగం అనేది కూడా అవగాహన మీద, అసలు వ్యవసాయం మీద పూర్తిగా చెట్టుకి ఏం కావాలి, అసలు దానికి కావాల్సింది ఒకటైతే మనం ఒకటి పెడుతున్నాం, మోకాలకి నొప్పి. కాబట్టి దానికి ఏం కావాలి అనేది ఫస్ట్ తెలుసుకో. వ్యవసాయం అంటే ఏమిటి, నువ్వేదో 98%, 96% ప్రకృతి ద్వారా లభించి ఒక 4% ఇచ్చి దెబ్బలు తెచ్చుకుని నేను అద్భుతం చేశాను, నేను 100 పండించాను, 200 పండించాను, నాకు మెడల్స్ ఇచ్చి పురస్కారాలు ఇచ్చేవని కూడా కాదు. రైతుకి మనం చెప్పాల్సింది అంటే నీ చుట్టూతో ఉన్నటువంటి వనరులు ఏమున్నాయి, అది ముఖ్యం. కాస్ట్ కంట్రోల్ అంటే మీరు చాలా ఖర్చు కదండి సేంద్రీయ వ్యవసాయం. ఖర్చు తగ్గాలి అంటే మన చుట్టూ ఉన్న వనరులు ఏమున్నాయి, అబ్జర్వేషన్. రైతుకి చాలా సూక్ష్మంగా భూమిని పరిశీలించడం,
పూర్వకాలంలో అదే జరిగేది. అవును, మా తాత ముత్తాతల కాలంలో రైతులు అంటే అసలు పండితులే వాళ్ళు. అట్లా ఈశాన్యంలో గాలి వస్తుందంటే వర్షం వస్తుంది, చంద్రుడి చుట్టూతో గుడి కట్టిందంటే వర్షం వస్తుంది. చాలా ముందుండేవాళ్ళు. ఇప్పుడు మనకి అనేక పరిస్థితుల్ని ప్రిడిక్షన్స్ కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేసేవాడు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ పోయింది. అంటే వంశపారంపర్యంగా తాతతో పాటు కొడుకు వెళ్ళేవాడు, కొడుకుతో పాటు మనవాడు వెళ్ళేవాడు చెవులోకి, అది ఏదో దున్నుతూ నాగలు పట్టుకుని దున్నుతుందంటే బోధించేసేవాడు. అదే ఈశాన్యంలో గాలి వస్తుంది తర్వాత ఎమ్మటే చిన్నాడు ఎమ్మటే పట్టాలు రెడీ చేసి కప్పేసుకోండి అన్నట్టుగా. అట్లా ఆ నాలెడ్జ్ పోయింది మనకు. కాబట్టి ఏంటంటే అది కొంచెం బ్రష్ చేయాలి, రివైవ్ చేయటానికి కోసం అని చెప్పి మేము ఒక కోర్సు డిజైన్ చేసి దాని ద్వారా వీళ్ళకి కూడా అన్నీ ఏమి కావాలి అంటే మన సేంద్రియ వ్యవసాయం అంటే మనకి ప్రకృతిలో ఈజీగా లభించాలి పదార్థం. సుమ్మగారు కేరళలో వెళ్ళి మీరు అది తీసుకురండి, తీసుకొచ్చి మనం ఈ చెట్టుకు వేయండి అన్నాం అనుకోండి, మేబీ మీకు కేరళలో తెలిసి ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు. ఇక్కడ నుంచి పోయి కేరళ నుంచి ఒక కేజీ తీసుకొస్తానికి ఎంత అవుతుంది? కాబట్టి ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్. సో ఇన్ అండ్ అరౌండ్ మనకున్న వాతావరణ పరిస్థితుల్లో భగవంతుడు ఇచ్చాడు, మీరేమో వెతుక్కోకర్లా ఉంటాయి మీరు చూసుకుంటే. ఆ పదార్థాలు తీసుకొని వాటిని మనం ఎలా ఫెర్మెంటేషన్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న ఒక ఆవుతో ఎలా చేసుకోవాలి, వీటి మీద ట్రైనింగ్ రకరకాల వాళ్ళ ఫామ్లోనే తయారు చేసుకునేటట్టుగా. ఇప్పుడు మనము వ్యామ్ అంటాం. వ్యామ్ అనేది ఏంటంటే చుట్టూ రైజోస్పియర్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం. ఇప్పుడు మీకు మామిడి చెట్టు ఉంది, ఒక్కొక్క చెట్టు చాలా బాగా ఎరగ కాస్తుంది. మా చిన్నప్పుడు చూసామమ్మా, మా దొడ్డ ఒక పెద్ద చెట్టు ఉంది, ఈ పనసకాయలు ఎరగ కాసేసింది అన్న. మనం ఇక్కడ వేస్తే ఇదేం కాచావట్లేదు అన్న. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఏదైతే మన విపరీతంగా కాసిందో ఆ చెట్టు దగ్గర కిందకు వెళ్ళి ఆ కెనోపీలో ఒక సగ భాగం వదిలేసి, అంటే చుట్టూ చివరి భాగాల్లో కొద్దిగా తవ్వేసేసి ఆవు పేడ నీళ్లు కలిపి పోసేసేసి మన మట్టి పైన కప్పేసి అట్టు పెడితే ఈ ఆవు పేడలోకి చిన్న క్యాపిలరీ రూట్స్, తెల్ల వేళ్ళు, ఆహారం తీసుకునే రూళ్ళన్నీ కూడా ఆహారం కోసం వచ్చి చొచ్చుకుపోతాయి. ఎప్పుడైతే రూట్ వచ్చిందో దాని చుట్టూతా మైక్రో ఆర్గానిజం వస్తుంది, దానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కోసం వస్తుంది, ప్రేమ కాకపోయినా కూడా. సో ఇవన్నీ దానికి కావాల్సినటువంటి ఈ ఐల్డింగ్ వెరైటీలో ఉండవలసినటువంటి కావాల్సినటువంటి మైక్రో ఆర్గానిజము, కావాల్సినటువంటి మట్టి అంతా కూడా తయారైపోయి ఆ భూమిలో ఉంది. మనం ఏం చేస్తామంటే ఒక 15 రోజుల తర్వాత ఆ వేర్లను చూసి అవన్నీ నెమ్మదిగా పోగు చేసుకొని చిన్నగా ఒక అంగుళం తవ్వేసి అవన్నీ చక్కగా తీసుకొచ్చి మళ్ళీ మనం ఇక్కడ మన చెట్టు దగ్గర వేసుకుంటే దానికి మళ్ళీ కొద్దిగా పేడ వేస్తే ఇవన్నీ పెరిగి ఈ చెట్టులో క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి. ఇట్లాంటి చాలా చిన్న చిన్న టెక్నిక్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ పేడను ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు ఈ పేడ మనకి పనికొస్తుందా లేదా. ఆవు పేడ అంటాం. ప్రతివాడు ఒక ఆవుని పెంచుకో 30 ఎకరాల సేద్యం చేయని స్లోగాన్ ఉంటుంది. అందరూ పొలోమని పోవటం, ఎక్కడ పడితే అక్కడ ఆవు పేడ తీసుకురావడం, దాన్ని తీసుకొచ్చి చెట్లు పడేయటం, ఇంత బెల్లం మొక్క ఇంత ప్రోటీన్ వేసేసేసి తీసుకెళ్ళి చెట్ల కింద పోస్తారు. అసలు ఆ ఆవు ఎక్కడ మేస్తుంది, ఆవులో ఉన్న మైక్రో ఆర్గానిజం ఏంటి, అదేమన్నా పాథోజన్స్ ఉండి అందులో ఇప్పుడు మంచి సూక్ష్మజీవులు ఎట్లా ఉన్నాయో దాని పట్టులో చెడ్డ సూక్ష్మజీవులు, అది పారే రోగం, డయేరియా లాంటివి ఏదైనా రోగాలు రావచ్చు, ఇంక ఇతరమైన రోగాలు ఉన్నాయి. ఆ పేడ తీసుకొచ్చి మనం పెంచేస్తే ఆ రోగాలన్నీ తెచ్చి మనం చేలో వేసుకున్నట్టు. కాబట్టి దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్, అసలు డంగుని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని సువాసన వస్తుంది. పేడకు ఒక సువాసన ఉంటుంది. దానికి ఆవు ఇట్లా సుడులుగా రింగులుగా పేడ ఉంటుంది. దానికి మెత్తదనం ఎంత ఉండాలి, అది చూస్తేనే ఆవు పేడని చూస్తేనే ట్రైన్డ్ అయ్యి అలవాటు అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ చూపిస్తాం. ఆవు ఇట్లా ఉండాలి రా బాబు, ఈ పేడ ఎలా ఉండాలి, ఆవు లక్షణం ఇట్లా ఉండాలి, ఇటువంటి ఆవునే నువ్వు పెంచుకో, లేదా అటువంటి ఆవు పేడ తెచ్చుకో. అంతేగాని ఏది చెత్త చెదారాన్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడో కెమికల్స్ ఇచ్చి దానికి హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చేసి అది పేడ కూడా నాకు ఎనాక్కినం. అది ఇనాకలు అంటే దానికి ఏదైతే పెంపొందిస్తాం, ఆ ఇనాకలే సరిగ్గా లేనప్పుడు నీ వ్యవసాయం మొత్తం తప్పు అయిపోతుంది. కాబట్టి దానికి అలా చేసుకుని దాన్ని కావాల్సినటువంటి సూక్ష్మజీవులన్నింటినీ కూడా పెంచుకుంటూ చేయటం అనేది జరుగుతుంది అనమాట. ఇటువంటి విధానాలన్నీ కూడా రైతుకి తేలికపాటిగా చేసుకునే డికాషన్స్ ఇవన్నీ కూడా అక్కడ నేర్పించి మంచిగా చేయటం జరుగుతుంది. సో మొత్తానికి ఇవాళ మురళి గారు మీరు బోలెడన్ని విషయాలు మీకు ఉండేటువంటి అనుభవంతో, మీకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్తో మాతో పంచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలామందికి మీరు చెప్పినట్టు ఈ పంచగవ్యాల గురించి, అలాగే ఈ సూక్ష్మజీవుల గురించి ఇంత డీటెయిలింగ్ తెలియదు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ అన్న పేరే కానీ ఎక్కువగా కరెక్ట్గా ఏంటి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కూడా మీరు ఇవాళ తెలియచెప్పినందుకు చాలా సంతోషం సార్. త్వరలోనే మళ్ళీ ఇంకొక శీర్షికతో కలుద్దాము. నమస్కారం.